ప్రియమైన స్నేహితులారా, ఈ పవిత్రమైన చెట్టు ఆకును తింటే శరీరంలో ఎలాంటి వ్యాధులు చేరవు, సిరిసంపదలు మీ వెంట నడుస్తాయి, మరియు మీరు చేపట్టిన ఏ పని అయినా అడ్డంకులు లేకుండా సాగిపోతుంది. మీరు బహుశే ఆశ్చర్యపోతూ ఆలోచిస్తున్నారు, ఇలాంటి ఆకును మనం ఎప్పుడో ఒకసారి తిని ఉండవచ్చని. నిజమే స్నేహితులారా, మీరు ఈ ఆకును ఖచ్చితంగా తినే ఉంటారు. అయితే నేను ఈరోజు మీకు చెప్పబోయే ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తే ఈ ఆకు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది, మీ పనులు ఎప్పటికీ ఆగవు, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తుంది. అంటే మీరు త్వరగా అనారోగ్యం పాలవ్వరు, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా త్వరలో కోలుకుంటారు, మరియు ధనం, ధాన్యం వంటి సంపదలు మీకు అందుతాయి. స్నేహితులారా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు ఎప్పుడైనా ఒక సాధారణ పూజను లేదా ఆచారాన్ని గమనించి ఉంటారు. అందులో దేవతలను ఆహ్వానించడం నుండి దక్షిణ, ద్రవ్యం సమర్పించడం వరకు మధ్యలో 16 రకాలుగా దేవతలను ఆరాధిస్తాము. ఈ ప్రక్రియను షోడశోపచారం అంటారు. అంటే 16 విధాల పూజాసేవలు. ఈ పూజలో ఒక సమయంలో ఒక పూజారి లేదా బ్రాహ్మణుడు తమలపాకు తీసుకురండి అని చెబుతాడు. ఇప్పుడు మీకు సందేహం కలిగి ఉండవచ్చు, ఈ తమలపాకుని ఎందుకు ఉపయోగిస్తారని. ఈ తమలపాకును అన్ని దేవతలకు సమర్పిస్తారు. దీన్ని తాంబూలంగా తయారుచేస్తారు. అందులో లవంగం, యాలకులు చేర్చి దేవతలకు అర్పిస్తారు. ఈ తాంబూలంతో దేవతలు అత్యంత సంతోషిస్తారు. సమర్పణ తర్వాత ఏం జరుగుతుంది? ఈ తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదం మీకు ఆరోగ్యం, సంపద మరియు ఆగిపోయిన పనులను సఫలం చేసే శక్తిని అందిస్తుంది. పూజలో అర్పించిన ప్రతి వస్తువు బహుగుణిత ఫలాలనిస్తుంది. కాని సరైన విధానం తెలిస్తే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. ఈరోజు నేను మీకు తమలపాకు యొక్క శక్తిని గురించి వివరిస్తాను. ఈ ఆకును తినడం ద్వారా మీకు ఆరోగ్యం, సంపద మరియు సఫలమైన పనులు లభిస్తాయి. దీన్ని ఎలా తినాలో నేను వివరంగా చెప్తాను. సోమవారం రోజున స్నానం చేసి ముందుగా 4 తమలపాకులను సేకరించండి. ఈ ఆకులు సులభంగా చెడిపోవు. వీటిని ఒక గుడ్డలో చుట్టి ఫ్రిడ్జ్లో లేదా చల్లని చోట ఉంచితే అవి తాజాగా ఉంటాయి. 4 ఆకులను సిద్ధం చేయండి. ఈ ప్రక్రియను సోమవారం నుండి ప్రారంభించాలి. స్నానం చేసిన తర్వాత ఒక చిన్న పీఠం సిద్ధం చెయ్యండి. దానిపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని భక్తితో స్థాపించండి. విగ్రహం ముందు ఒక దీపం వెలిగించండి. ఒక తమలపాకును 2 భాగాలుగా విభజించండి. ఆ ఆకులో 2 లవంగాలు, 2 యాలకలు చేర్చండి. ఆ తర్వాత ఆకును జాగ్రత్తగా మడతపెట్టండి. ఒక లవంగాన్ని బయట ఉంచండి, తద్వారా తాంబూలం తెరుచుకోకుండా ఉంటుంది. లోపల 2 యాలకలు, ఒక లవంగం ఉంచండి మరియు బయట ఒక లవంగం అమర్చండి. ఇలా చేయడం వల్ల తాంబూలం సిద్ధమవుతుంది. ఈ తాంబూలాన్ని దీపం పక్కన భక్తితో ఉంచండి. శ్రీకృష్ణుడి విగ్రహం, దీపం మరియు తాంబూలం సిద్ధంగా ఉండాలి. ఈ 4 ఆకులు 8 రోజుల పాటు సరిపోతాయి. సోమవారం నుండి మరుసటి సోమవారం వరకు, అంటే 8 రోజులు ఈ ఆచారాన్ని కొనసాగించాలి. ఒక తాంబూలాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి హృదయపూర్వకంగా ఇలా ప్రార్థించండి. ఓ శ్రీకృష్ణ, నేను మీ దివ్య పాదాల వద్ద శరణాగతిని కోరుకుంటున్నాను. నాపై మీ కృపాకటాక్షాన్ని కురిపించండి. ఈ ప్రార్థన తర్వాత 5 నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నెమ్మదిగా భక్తితో జపించండి. జపాల సంఖ్యను లెక్కించాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాలు జపిస్తే సరిపోతుంది. ఆ తర్వాత సిద్ధం చేసిన తాంబూలాన్ని చేతిలో తీసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ తామ్రఫలం పత్రఫలం సమర్పయామి అని చెప్పి దాన్ని శ్రీకృష్ణుడి నోటికి తాకించి ఆయన పాదాల వద్ద భక్తితో ఉంచండి. ఈ సరళమైన అయినా శక్తివంతమైన ప్రయోగాన్ని పూర్తి చేసిన తర్వాత కనీసం 1.5 గంటల పాటు అక్కడే ఉండాలి. ఆ తర్వాత 2, 3 లేదా 4 గంటలైనా సరే, 1.5 గంటల తర్వాత ఈ తాంబూలాన్ని మీరు భక్తితో తినాలి. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మీ అనారోగ్యాలు తొలగిపోతాయి, సంపద మీ వెంట నడుస్తుంది మరియు ఆగిపోయిన పనులు సఫలమవుతాయి. ఈ తాంబూలం ప్రసాదంగా మీకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది. తమలపాకు, యాలకులు మరియు లవంగాల గున్నాలు 100 రెట్లు ఫలితాలనిస్తాయి. అంతేకాక శ్రీకృష్ణుడి దివ్య ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఎందుకంటే ఇది ఆయన నోటికి తాకిన పవిత్ర ప్రసాదం. పూజలో తమలపాకు ఎందుకు చేర్చబడిందో ఇదే కారణం. దీనికి అనేక ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేను చెప్పున ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తే ఆరోగ్యం, సంపద మరియు పనుల విజయం మీ సొంతమవుతాయి.
ఈ విధంగా 8 రోజుల పాటు నిరంతరంగా కొనసాగించండి. ఒకరోజు ప్రక్రియను వివరించాను. మరుసటి రోజు కూడా ఇదే విధంగా చెయ్యండి. ఈ ఆకులు చెడిపోవు, కాబట్టి ఆందోళన అవసరం లేదు. స్నేహితులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయోగం చెయ్యాలని అనిపిస్తే తప్పక ప్రయత్నించండి. ఈ తమలపాకు మీకు అమృతంలా పనిచేస్తుంది. ఈ విధానం మీకు నచ్చితే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఇంకా ఎక్కువ నచ్చితే లైక్ చేయడం గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు జయ మాతాది.